ఈ లడ్డూలడా ఇంకెన్నొద్దులుంటదో ఏమో పోర్రి. పసుపాటోళ్ళేమో మొఖాలు ఎర్రగ్గాంగా కోపాలు తెచ్చుకొని పంకపాటోళ్ళ పాపం మీదనంటే ఆళ్ళుండి కాదు కాదు చేసిందే మీరు అనుకుంటా 7 దోశల కల్తీనే ఎత్తుపోసుకుంటున్నారు. ఇది ఇట్లుండగానే ఇంకో దిక్కు చిన్న సీఎం పవన్ సారు లడ్డూని కలుషితం చేసిరు, జర మన్నించి చల్లజూడు తండ్రి అని 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేసిండు కదా. ఇక దీక్ష ఆఖరికి వచ్చిందని ఎంకన్నా దర్శనం చేసుకునేందుకు 7 పనుల పక్కకు పెట్టి తిరుమల కాలినడకన బయలుదేరి నిన్న. ఇలా పొద్దుగాల దర్శనానికి పిల్లలతో కలిసిపోతుంటే అన్నా లెజినోవా పవన్ల బిడ్డ క్రిస్టియన్ కాబట్టి ఆమెతోని డిక్లరేషన్ మీద సంతకం తీసుకున్నారు. ఇక బుజ్జి మైనర్ కాబట్టి నాయనగా పవన్ కూడా సంతకం చేసిండు. దీంతో డిక్లరేషన్ ముచ్చట మీద అవుతున్న పంచాయతీకి చెక్ పెట్టినట్టు చేసిండు జనసేన అని. ఇక అటెంక దర్శనం అయినాక వెంగమాంబ అన్న సత్రం కాడికి పోయి భక్తులతో కలిసి అన్నం తిని అరుచుకున్నాడు. ఇక మొత్తానికి ఇట్లా పవన్ తిరుపతి దీక్ష విరమించి పని డిక్లరేషన్ మీద క్లారిటీ ఇచ్చినట్టు చేసేవరకలా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ అనే కాకుండా ఎంకన్న భక్తులు అందరి ఇట్లా ఇదే పెద్ద ముచ్చట అయింది. మరి అటు సుప్రీంకోర్టు కామెంట్లు, ఇటు పార్టీల నడుమ పంచాదులు, ఇంకో దిక్కు దీక్షలతోని అసలు లడ్డూ పంచాదికి ఎప్పుడు ఏ తీర్ల పరద పడుతుందో అని ఎదురుదూర పట్టిర్రు తీరిక చేసుకొని మరి తిరుమలకు పోయే భక్తజనం. చిన్న గల్లీ కార్పొరేటర్ అనుచరుడే గల్లే గిరేసి రువాబ్ చేస్తారు. ఇక మంత్రి అనుచరులు అని చెప్పుకొని తిరిగేటోళ్ళది ఎట్లుంటది, ఎవ్వరైనా జూజూపి అన్నట్టే ఉంటారు. అదే కథ అయింది అని అంటారు వరంగల్కి వెళ్ళి. వరంగల్ ఈస్ట్ లో ఓ సర్కార్ కార్యానికి పోయింది మంత్రి సురేఖ అక్క. ఇక ప్రోగ్రామ్ కు బందోబస్తు ఇస్తేందుకు పోలీసు వాళ్ళు కూడా బానే మంది పోయిర్రు. వచ్చిన మందిని కంట్రోల్ చేసేందుకు పోలీసు వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఇక బుడ్డ లీడర్లే కాకుండా పబ్లిక్ అందరు అక్క దగ్గర పోయేందుకు ఆరాట పడుతుంటారు. వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ముఖ్యమైన వాళ్ళను మాత్రం స్టేజ్ దగ్గరకు ఓనిస్తారు. కానీ అందరినీ స్టేజ్ దగ్గర ఓనియరు కదా. అట్లనే క్రౌడ్ కంట్రోల్ చేస్తున్న సిఐ మీద కొండా సురేఖ అనుసరుడు ఎవల్వయా నువ్వు అనుకుంటా పోలీస్ ఆయననే నిలదీసిండు. సురేఖ అనుసరుడు అట్లానే వరకు సిఐ కూడా సపోర్ట్ చేయకనే ఊక్కున్నాడు. పొలిటికల్ బాసులు వాళ్ళ తోటి లొల్లేందుకు అనుకొని సల్లబడ్డట్టున్నాడు. అదే మామూలు జనం వాళ్ళని అట్లా అంటే పడతారా కాకిలు? ఆడదానే తాట తీసి దండం మీద ఆరేద్దురు అని అనుకుంటా పోయిరట ఆ ప్రోగ్రామ్ కు పోయినోళ్ళు.